హాయ్ వెల్కమ్ టు ది డైలీ టాక్స్ విత్ డైటీషియన్ గాయత్రి. రంజాన్ వచ్చేసింది. ముస్లిం ఫ్రెండ్స్ అందరూ రోజా చేయడానికి చాలా రెడీగా ఉన్నారు. కానీ చాలా మంది షుగర్ ఉందనేసి, సమ్ అదర్ హెల్త్ కండిషన్స్ ఉన్నాయనేసి రోజా చెయ్యొచ్చా లేదా అని చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ముఖ్యంగా ఈ వీడియో డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ముస్లిమ్స్ డయాబెటీస్తో బాధపడుతూ రోజా చెయ్యాలా లేదా అని కన్ఫ్యూజన్లో ఉన్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో. ఎందుకు అంటే షుగర్ ఉన్నా కూడా మీరు ఉపవాసం చెయ్యొచ్చు, ఫాస్టింగ్ ఉండొచ్చు. కానీ ఎలా ఉపవాసం మీరు చేయాలి అంటే దానికన్నా ముఖ్యంగా మీరు మీ డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యి, డయాబెటిక్ డాక్టర్స్ ఎండోక్రైనాలజిస్ట్ని కానీ కన్సల్ట్ అయ్యి మీ మెడికేషన్స్ ఏదైతే షుగర్కి మీరు పవర్ యూజ్ చేస్తున్నారో రెగ్యులర్గా తినే ఫుడ్కి మీరు ఫాస్టింగ్లో ఉన్నప్పుడు తినే ఫుడ్కి చాలా తేడాలు ఉంటాయి. కాబట్టి దీనికోసం మీరు మీ మెడిసిన్స్ని పవర్ తగ్గించుకోవడమా లేకపోతే అది సస్టైనబుల్గా రిలీజ్ అయ్యే విధంగా వేరే మందుల్ని మార్చుకోవడం అనేసి మీ డాక్టర్ డిసైడ్ చేయాలన్నమాట. దీని తర్వాత ఎవరైతే ఇన్సులిన్ కూడా యూజ్ చేస్తూ ఉంటారో షుగర్ పేషెంట్స్ వీళ్ళు ముఖ్యంగా ఇంకొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకు అంటే వీళ్ళు కంటిన్యూగా షుగర్ టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. 3 to 4 hours ఒకసారి షుగర్ టెస్ట్ చేసుకుంటూ ఉండాలి, షుగర్స్ ఏ రేంజ్లో ఉన్నాయి ఏంటి అనేసి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి ఏమైనా అదర్ సింటమ్స్ అబ్డోమినల్ పెయిన్ కానీ లేదంటే ర్యాపిడ్ బ్రీతింగ్ కానీ ఏమైనా ఉంటే పని అంటే ఏకశ్వాసగా ఉంది అంటే కీటోన్స్ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇలా షుగర్ టెస్ట్ చేసుకుంటూ కీటోన్స్ బాడీస్ని మీరు మానిటర్ చేసుకుంటూ ఉన్నారు అంటే ముస్లిం ఫ్రెండ్స్ అందరూ డయాబెటిస్ వాళ్ళైనా సరే, ఇన్సులిన్ వాడుతున్న వాళ్ళైనా సరే మీరు ఫాస్టింగ్ చేయొచ్చు. సో దీనికి చేయాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పేశాను కదా. సో ఫస్ట్ మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, తర్వాత రెగ్యులర్గా మీ షుగర్ లెవెల్స్ని కీటోన్ బాడీస్ని మానిటర్ చేసుకోవాలన్నమాట. మరెందుకు ఆలస్యం, ఈ సింపుల్ రూల్స్ని ఫాలో అవుతూ మీ ట్రెడిషనల్ రంజాన్ని ఫాస్టింగ్ చేస్తూ చాలా చక్కగా ఎంజాయ్ చేసేయండి. For more details, follow me on YouTube. Thank you.